So today we are going to discuss machines, electrical machines. సో ఎలక్ట్రికల్ మిషన్స్ అంటే మనకు చాలా రకాల మిషన్స్ ఉన్నాయండి. డీసీ మిషన్స్ అని, ఆల్టర్నేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్. అఫ్కోర్స్ ట్రాన్స్ఫార్మర్స్ని మనం మిషన్ అని అన్నాము, బట్ మనం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ని కూడా మిషన్ కేటగిరీలోకి తీసుకుంటాం. బట్ యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ అనేది మిషన్ కాదు. ఎందుకు మిషన్ కాదు అని అంటే, ట్రాన్స్ఫార్మర్ ఏదైనా మిషన్ అని అంటే ఏంటంటే రొటేటింగ్ నేచర్ ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటే మిషన్ అంటాం. బట్ ట్రాన్స్ఫార్మర్లో ఎటువంటి రొటేటింగ్ పార్ట్స్ ఉండవు. సో దాన్ని స్టాటిక్ డివైస్ అని అంటాం. అందుకోసం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ని మిషన్ లాగా ట్రీట్ చేయము, బట్ దాన్ని మనం మిషన్స్ లోపలికి కేటగరైజ్ చేస్తాం. సో బేసికలీ మనకి ఏముంటాయి మిషన్స్ అంటే, ఏసీ మిషన్స్ ఉంటాయండి, ఏసీ మిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే డీసీ మిషన్స్ ఉంటాయి. ఏసీ మిషన్స్ ఉంటుంది, డీసీ మిషన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఏసీ అంటే ఏంటి, ఏసీ అంటే ఏంటి, డీసీ అంటే ఏంటి? డీసీ అంటే ఏంటంటే మనకు అంటే డీసీ అంటే ఏంటంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇది డైరెక్ట్ కరెంట్. డీసీ అంటే ఏంటంటే దీంట్లో మనకు డీసీ వోల్టేజ్ ఉంటుంది, డీసీ కరెంట్ ఉంటుంది. సో ఈ వోల్టేజ్, డీసీ వోల్టేజ్, డీసీ వోల్టేజ్ అండ్ డీసీ కరెంట్ రెండు ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ చేంజ్ అవ్వదు. దాని మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవ్వదు. మ్యాగ్నిట్యూడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక వేవ్ ఫామ్ తీసుకున్నాను ఇలా. ఇది టైం, టీ యాక్సిస్, ఇది వోల్టేజ్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి, రెండు తీసుకోండి. వోల్టేజ్ అయినా కానివ్వండి, కరెంట్ అయినా కానివ్వండి. సో ఇక్కడ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది ఒక మ్యాగ్నిట్యూడ్ అనుకోండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 volts ఉందనుకోండి, అంటే మీరు T=0 అప్పుడు ఎంతైతే ఉంది, T=0 అప్పుడు ఎంత ఉంది ఇక్కడ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ 10 volts ఉంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ తీసుకోండి, 10 volts ఉంది. T=0 అప్పుడు వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ 10 ఉంది. ఈ టైం అప్పుడు కూడా 10 volts ఉంది. ఈ ఇన్స్టెంట్ అప్పుడు కూడా 10 volts ఉంది. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ ఆర్ కరెంట్ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే టైంతో పాటు వోల్టేజ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కానివ్వండి, కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కానివ్వండి, రెండు కూడా మారవు అనమాట, కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ ఆర్ కరెంట్ does not vary with respect to time. అంటే టైంతో పాటు ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కానివ్వండి, కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కానీ రెండు కానీ మారదనమాట, కాన్స్టెంట్గా ఉంటుంది, రైట్? సో డీసీ గురించి అంటే ఇప్పుడు మరి ఏసీ అంటే ఏంటి? ఏసీ అంటే ఏంటంటే ఇక్కడ ఏ ఏసీ వేవ్ ఫామ్ని అయినా కానీ మనం సైనసాయిడల్ వేవ్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఎనీ ఏసీ వేవ్, ఏసీ సప్లై ఈజ్ రిప్రజెంటెడ్ విత్ సైనోసాయిడల్ వేవ్ ఫామ్. ఏ ఏసీ వేవ్నైనా కానీ మనం ఏంటంటే సైనసాయిడల్ వేవ్తో రిప్రజెంట్ చేస్తాం. సైనసాయిడల్ వేవ్ ఎలా ఉంటుంది? సో సైనసాయిడల్ వేవ్ ఎలా ఉంటుందంటే, సో దీన్ని మనం ఏమంటాం అంటే సైనసాయిడల్ వేవ్ ఫామ్ అంటాం. ఇది సైనసాయిడల్ వేవ్ ఫామ్ అంటాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వోల్టేజ్ వేవ్ తీసుకుంటాను. వోల్టేజ్ అంటే వోల్టేజ్ వై యాక్సిస్ మీద తీసుకుంటున్నాను. టైం అనేది ఇక్కడ ఒమేగా టీ, యాంగులర్ మెజర్మెంట్ అంటాం దీన్ని, రైట్? యాంగులర్ మెజర్మెంట్ అంటాం, రైట్? సో ఇదేంటంటే ఈ యాంగులర్ మెజర్మెంట్ రేడియన్స్లో ఉంటుంది, లేకపోతే డిగ్రీస్లో ఉంటుంది. సో అంటే ఇక్కడ ఇది 0 degrees, ఇది π రేడియన్స్, ఇది 2π రేడియన్స్, ఆర్ దీన్ని ఏమంటాం 180 degrees ఆర్ 360 degrees. ఇక్కడ ఏముంటుందంటే 90 degrees.
ఇది 90 degrees ఆర్ π/2 రేడియన్స్. ఇదేంటంటే 270 degrees ఆర్ 3π/2 రేడియన్స్, 3π/2 రేడియన్స్, రైట్. సో దీన్ని మనం ఏమంటాం, పాజిటివ్ పీక్ అంటాం. మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్స్ వాల్యూ దాన్ని VMతో ఇండికేట్ చేస్తారు, రైట్. సో ఇక్కడ ఏంటంటే మన ఇంటెన్షన్ అది కాదు. ఇక్కడ ఏంటంటే ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వేవ్, ఈ వేవ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, 0 అనే ఇన్స్టెంట్ అప్పుడు 0 ఉంది, 90 degrees అప్పుడు మ్యాక్సిమం ఉంది, 180 degree అప్పుడు 0 వచ్చింది, మళ్ళీ 270 అప్పుడు నెగిటివ్లో మ్యాక్సిమం వచ్చింది, 2π రేడియన్స్ అప్పుడు అంటే 360 degrees అప్పుడు మళ్ళీ 0 అయిందంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మారుతూ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు టైమ్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ కరెంట్ మ్యాగ్నిట్యూడ్ రెండు మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ కరెంట్ మ్యాగ్నిట్యూడ్ చేంజెస్, కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది. సో ఇది అంటే నేను ఏంటి ఇక్కడ ఏం చేశానంటే, ఏసీ అంటే ఏంటి ముందు చెప్పాను, డీసీ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏసీకి డీసీకి మీనింగ్ తెలియకుండా మీరు ఏసీ మిషన్ డీసీ మిషన్ చదివితే మీకు ఏం అర్థం కాదు. ఫస్ట్ మీకు ఏంటి ఏసీ సప్లై అంటే ఏంటి, డీసీ సప్లై అంటే ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ఏసీ మిషన్ చదువుతున్నారా డీసీ మిషన్ చదువుతున్నారా అనేది మీకు క్లారిటీ ఉంటుంది, రైట్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏసీ అండ్ డీసీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన యాక్చువల్ టాపిక్ వద్దాం, మిషన్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, ఏసీ మిషన్ అనుకోండి, ఏసీ మిషన్స్ తీసుకోండి, ఏసీ మిషన్స్లో ఏముంటాయంటే ఫస్ట్ ఏముంటుందంటే ఇండక్షన్ మిషన్స్ ఉండాలి. ఇండక్షన్ మిషన్ ఏంటంటే ఈ మిషన్ అనేది ఏంటంటే మిషన్ అనే దాన్ని మనం జనరేటర్గా కూడా యూజ్ చేయొచ్చు, మోటార్గా కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఇండక్షన్ మిషన్ అన్నాను అంటే మనకు దీంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఇండక్షన్ జనరేటర్ ఉంటుంది, ఇండక్షన్ మోటార్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ సబ్ పార్ట్ ఏంటి, ఇండక్షన్ మోటార్ ఉంటుంది, ఇంకొకటి ఏంటి ఇండక్షన్ జనరేటర్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్, రైట్. సెకండ్ వన్ ఏంటి ఏసీ మిషన్లో, నెక్స్ట్ వన్ సింక్రోనస్ మిషన్ అండి, సింక్రోనస్ మిషన్స్ అంటే మళ్ళీ దీంట్లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఏంటవి, సింక్రోనస్ జనరేటర్, సెకండ్ వన్ ఏంటంటే సింక్రోనస్ మోటార్. ఈ సింక్రోనస్ జనరేటర్ని మనం ఏమంటామంటే ఆల్టర్నేటర్ అంటామండి, దీన్నే మనం ఏమంటాం ఆల్టర్నేటర్ అంటాం, రైట్. సో సింక్రోనస్ జనరేటర్ అన్న ఆల్టర్నేటర్ అన్న ఒకటే. సో మనకేంటంటే ఈ సింక్రోనస్ జనరేటర్తో మనం ఏం చేస్తామంటే పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తామండి, రైట్. పవర్ అనేది దీంతో మనం ప్రొడ్యూస్ చేస్తాం. అంటే మనకు ఆల్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో కానివ్వండి, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, లేకపోతే హైడల్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, అక్కడ ఉండేవన్నీ ఏంటంటే సింక్రోనస్ జనరేటర్స్ అంటే ఆల్టర్నేటర్సే ఉంటాయి, రైట్. ఇది తర్వాత దీంట్లో ఏంటంటే స్పెషల్ కేటగిరీ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్, ఇది సపరేట్. ఇది ఏసీ అంటే ఏంటంటే మీకు ఏసీ మిషన్ డీసీ మిషన్కు వేరియేషన్ నేను చూపిస్తున్నాను. అంటే ఇవన్నీ ఏసీ కిందకి వస్తాయి అన్నమాట, ఇవన్నీ ఏసీ సప్లై పైన ఆధారపడి పనిచేసేవి. ఇండక్షన్ మిషన్, సింక్రోనస్ మిషన్, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏసీ పైన డిపెండ్ అయ్యేవి ఇవి, రైట్. అంటే ఏసీ సప్లైని తీసుకొని మనకి ఏదైతే కావాలో ఆ వర్క్ని అది చేస్తుంది అనమాట, రైట్. నెక్స్ట్ కమింగ్ టు డీసీ మిషన్స్ మళ్ళీ రెండు, అంటే ఏదైనా మనం 2 టైప్స్గా కేటగరైజ్ చేయొచ్చు కదా, రైట్. సో ఫస్ట్ వన్ ఏంటి, డీసీ జనరేటర్ ఉంటుంది, నెక్స్ట్ డీసీ మోటార్ ఉంటుంది, రైట్. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ మిషన్స్. ఇప్పుడు చూడండి, మీ సిలబస్లో మీకు
ఇవన్నీ ఉన్నాయి, రైట్. కానీ సపరేట్గా ఇచ్చాడు. ఏంటంటే డీసీ మిషన్స్ అని సపరేట్గా ఇచ్చాడు, ఇండక్షన్ మిషన్స్ అని సపరేట్ ఇచ్చాడు, సింక్రోనస్ మిషన్స్ అని సపరేట్గా ఇచ్చాడు, ట్రాన్స్ఫార్మర్స్ అని సపరేట్గా ఇచ్చాడు, రైట్. సో అంటే మీరు దీన్ని నేర్చుకున్నారనుకోండి, ఎలక్ట్రికల్ మిషన్స్ అని అంటే మీరు ఏం నేర్చుకోవాలంటే దాంట్లో ఇండక్షన్ మిషన్ నేర్చుకోవాలి, సింక్రోనస్ మిషన్, ట్రాన్స్ఫార్మర్స్, డీసీ మిషన్స్, రైట్. ఇవన్నీ నేర్చుకుంటే ఇవన్నీ కలిస్తేనే ఎలక్ట్రికల్ మిషన్స్, రైట్. సో యాక్చువల్లీ మిషన్ అంటే ఏంటి, మిషన్ ఏం చేస్తుంది, లెట్ us see. మిషన్ అంటే ఏంటి, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ ఉందనుకోండి, ఇది ఒక మిషన్, రైట్. ఈ మిషన్కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ మీరు ఇన్పుట్ వచ్చేసి మెకానికల్ ఎనర్జీ ఇచ్చింది అనుకోండి. ఇన్పుట్ అనేది మెకానికల్ ఇన్పుట్ మెకానికల్ ఇచ్చాను అనుకోండి, మీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఎలక్ట్రికల్ వస్తుంది. అవుట్పుట్ అనేది ఎలక్ట్రికల్ వస్తుంది. ఇదేంటి మీకు అవుట్పుట్, రైట్. సో ఇన్పుట్ మీరు మెకానికల్ ఇస్తే మీకు అవుట్పుట్ ఎలక్ట్రికల్ వచ్చింది, రైట్. ఇదే మిషన్కి మీరు ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇచ్చారనుకోండి, ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇచ్చారు, ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తే మీకు ఏమొస్తుందంటే అవుట్పుట్ ఏమొస్తుందంటే మెకానికల్ అవుట్పుట్ వస్తుంది, మెకానికల్ అవుట్పుట్ వస్తుంది, అవుట్పుట్. సో అంటే ఒక మిషన్ని మీరు అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మిషన్ అట్లనే ఉంచుతున్నాను. నేను మిషన్కి ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ మారుస్తున్నాను అంతే. ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఇచ్చారనుకోండి, అవుట్పుట్ మెకానికల్ వస్తుంది. ఇన్పుట్ మెకానికల్ ఇచ్చారనుకోండి, అవుట్పుట్ ఎలక్ట్రికల్ వస్తుంది, రైట్. అంటే ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకొని నేను ఏ మిషన్ అయినా కానీ రెండు రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. అదేంటి, ఒకటి మోటార్ లాగా, ఇంకోటి జనరేటర్ లాగా. అప్పుడు ఏంటంటే ఈ మిషన్ని నేను ఫస్ట్ వన్ ఏంటంటే జనరేటర్ లాగా తీసుకుంటున్నాను. అంటే ఈ జనరేటర్ లాగా తీసుకుంటే ఈ జనరేటర్కి మీరు ఏమి ఇస్తున్నారు, ఫస్ట్ మనం జనరేటర్కి ఏమి ఇస్తాం, మెకానికల్ ఇన్పుట్ ఇస్తాం. మెకానికల్ ఇన్పుట్ ఇస్తాం మనం. ఈ జనరేటర్ ఏం చేస్తుందంటే మెకానికల్ ఇన్పుట్ని తీసుకొని మనకి ఏమి ఇస్తుందంటే ఎలక్ట్రికల్ పవర్ అనేదాన్ని మనకు అవుట్పుట్గా ఇస్తుంది, రైట్. మళ్ళీ ఇదే మిషన్ నేను మోటార్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మోటార్ లాగా యూజ్ చేయడం అంటే ఇప్పుడు చూడండి, మోటార్ దీనికి నేనేం చేస్తున్నాను, ఈ మోటార్కి నేనేం చేస్తున్నాను, ఎలక్ట్రికల్ ఇన్పుట్ అనేది ఎలక్ట్రికల్ పవర్ అనేది ఇన్పుట్గా ఇస్తున్నాను. ఎలక్ట్రికల్ పవర్ ఇన్పుట్, ఎలక్ట్రికల్ పవర్ అనేది ఇన్పుట్గా ఇస్తుంది. అయితే ఇదేం చేస్తుంది, ఎలక్ట్రికల్ పవర్ని ఈ మోటార్ ఇన్పుట్గా తీసుకొని మనకి ఏం చేస్తుందంటే మెకానికల్ పవర్ని అవుట్పుట్గా ఇస్తుంది. మెకానికల్ పవర్ అవుట్పుట్గా ఇస్తుంది, రైట్. మెకానికల్ పవర్ అవుట్పుట్గా ఇస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఎలక్ట్రికల్ పవర్ అవుట్పుట్గా వస్తుందంటే మళ్ళీ ఈ ఎలక్ట్రికల్ పవర్ ఏముంటుంది, మనకు రెండు రకాలు ఉంటుంది. ఎలక్ట్రికల్ పవర్ ఏసీ పవర్ ఉంటుందంటే డీసీ పవర్ ఉంటుంది. ఏసీ పవర్ ఉంటుంది, డీసీ పవర్ ఉంటుంది. మీరు ఇచ్చిన సప్లై మాత్రం మెకానికల్ ఇన్పుటే ఇచ్చారు మీరు, కానీ మీకు వచ్చేది మాత్రం ఏసీ పవర్ ఉంటుంది, డీసీ పవర్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఏమిటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ పవర్ని మనం ఇన్పుట్ లాగా ఇచ్చాం, ఇన్పుట్గా ఇచ్చాను. ఈ ఎలక్ట్రికల్ పవర్ ఏసీ పవర్ కూడా మీరు ఇన్పుట్గా ఇవ్వచ్చు, డీసీ పవర్ కూడా ఇన్పుట్గా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏముంటుంది, ఏసీ పవర్ని ఇన్పుట్గా ఇవ్వచ్చు, డీసీ పవర్ని కూడా ఇన్పుట్గా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, మీకు వచ్చే ఎలక్ట్రికల్ అవుట్పుట్ అనేది ఏసీ పవర్ అవుట్పుట్ అన్నాయండి. ఏసీ పవర్ అవుట్పుట్, డీసీ పవర్ అవుట్పుట్, రైట్.
ఏసీ పవర్ ఇన్పుట్ అనండి ఇక్కడ ఇన్పుట్ రైట్. ఇప్పుడు చూడండి క్లాసిఫికేషన్ ఎట్లా వస్తుందంటే ఏదైనా జనరేటర్కి మెకానికల్ పవర్ ఇన్పుట్గా ఇస్తే మీకు ఎలక్ట్రికల్ పవర్ అవుట్పుట్గా వస్తుంది. కానీ మళ్ళీ దాంట్లో రెండు ఉంటుంది, ఏసీ పవర్ అవుట్పుట్, డీసీ పవర్ అవుట్పుట్. అంటే ఏసీ పవర్ అవుట్పుట్, డీసీ పవర్ అవుట్పుట్ అని ఎట్లా వేరియేషన్ వస్తుంది అంటే ఇక్కడ మనం తయారు చేసే జనరేటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. రైట్. అది డీసీ జనరేటరా అంటే అది డీసీ మిషనా ఏసీ మిషనా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ వచ్చే జనరేటర్ అనేది డీసీ జనరేటర్ అయినా కావచ్చు, లేకపోతే ఏసీ జనరేటర్ అయినా కావచ్చు. ఒకవేళ మీరు మెకానికల్ ఇన్పుట్ డీసీ జనరేటర్కి ఇచ్చారనుకోండి, మీరు మెకానికల్ ఇన్పుట్ అనేది ఈ జనరేటర్కి ఇచ్చారనుకోండి, డీసీ జనరేటర్కి ఇస్తే మీకు వచ్చే అవుట్పుట్ డీసీ పవర్ అవుట్పుట్. ఇదే మెకానికల్ ఇన్పుట్ మీరు ఏసీ జనరేటర్కి ఇచ్చారనుకోండి, మీకు వచ్చే అవుట్పుట్ ఏసీ పవర్ అవుట్పుట్ వస్తుంది. రైట్. సో అదేవిధంగా మీరు డీసీ పవర్ ఇన్పుట్ ఇచ్చారనుకోండి, దేనికి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక మోటార్ ఏసీ ఇన్పుట్ పవర్ని తీసుకుంటుంది, డీసీ ఇన్పుట్ పవర్ని తీసుకుంటుంది. అంటే ఇక్కడ మీకు మోటార్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు మనం. ఏసీ మోటార్ ఉంటుంది, మనకు ఏసీ మోటార్ ఉంటుంది, డీసీ మోటార్ కూడా ఉంటుంది. రైట్. ఒకవేళ మీరు ఏసీ పవర్ ఇన్పుట్ ఏసీ మోటార్కి ఇచ్చారనుకోండి, మీకు మెకానికల్ పవరే వస్తుంది, మెకానికల్ పవర్ అవుట్పుట్ వస్తుంది. మెకానికల్ పవర్ అవుట్పుట్లో ఏసీ పవర్ అవుట్పుట్, డీసీ పవర్ అవుట్పుట్ అనేది ఉండదు, మెకానికల్ పవరే వస్తుంది. రైట్. మళ్ళీ సేమ్ ఇదే మీరు డీసీ పవర్ ఇన్పుట్ డీసీ మోటార్కి ఇచ్చారనుకోండి, మళ్ళీ సేమ్ మీకు మెకానికల్ పవర్ అవుట్పుటే వస్తుంది. కానీ ఈ డీసీ పవర్ని ఏసీ మోటార్కి ఇచ్చారనుకోండి, రెండవది. నెక్స్ట్ ఏసీ పవర్ డీసీ మోటార్కి ఇచ్చారనుకోండి, మోటార్ నడవదు. రైట్. సో ఇదన్నమాట క్లాసిఫికేషన్ ఆఫ్ మిషన్స్. అంటే ఒక మిషన్ని మనం రెండు రకాలుగా వాడచ్చు. ఏంటది? జనరేటర్గా వాడచ్చు, మోటార్గా వాడచ్చు. రైట్. జనరేటర్గా వాడితే ఎలక్ట్రికల్ పవర్ అనేది ఇన్పుట్గా ఇవ్వచ్చు, ఎలక్ట్రికల్ పవర్ అనేది ఏసీ పవర్ కావచ్చు, డీసీ పవర్ కావచ్చు. అదేవిధంగా మీరు అదే మిషన్ని మోటార్గా వాడాలంటే ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఇన్పుట్, ఏసీ ఇన్పుట్, ఏసీ అవుట్పుట్. రైట్. సో ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ మిషన్స్. రైట్. ఇప్పుడు చూడండి, మనం